సీసీఐ పత్తి కొనుగోళ్లలో అవినీతి జరగడం దారుణమని, దీనిపై కలెక్టర్ సమగ్ర విచారణ జరపాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. ఈ ఏడాది ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో దాదాపు 25 లక్షల క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేసిందన్నారు. రాజ్యమేతులంతానికి నిదర్శనం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ. 9.5 సంవత్సరాలు చూసిండ్రు, ఎక్కడ కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఏ వ్యవసాయ మార్కెట్ కమిటీలో రైతులని దోసుకొనివ్వకుండా రైతులకు భరోసానిచ్చి రైతన్నలారా, అన్నం పెట్టే దాతలారా, నేనున్నానని చెప్పి భరోసా ఇచ్చిన ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కానీ ఏమైపోయింది, రాష్ట్రమంతా దేశమంతా ఇలా స్థానికంగా ఇద్దరు బీజేపీ భారతీయ జనతా పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యే ఎంపీ ఏనాడు ఏ పాపనవోలే ఇంత దాదాపు 27 లక్షల కుంటాల పత్తి ఆదిలాబాద్ మార్కెట్ కమిటీకి వచ్చింది. 27 లక్షల కుంటాలు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ ద్వారా వస్తే సీసీఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దాదాపు 25 లక్షల కుంటాల పత్తి సీసీఐకి ఉన్నది. 61 లక్షల కుంటాలేమో 61,000 కుంటాలు అంటే దగ్గర 2 లక్షలు ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు. నేను మొదటి నుంచి చెప్పిన ఈ ఆదిలాబాద్ మార్కెట్ కమిటీలో గూడుగోన మొదలైనటు నుంచి గూడుగోనకు కారకున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఆ రోజు గూడుగోన చేసినాడే పోయింది తప్ప మళ్ళీ ఏనాడు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీకి వెళ్ళలే. ఎన్నడూ అధికారులతో కనీసం ఒక చిన్న రివ్యూ మీటింగ్ కూడా పెట్టారు. ఏం జరుగుతుంది ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో చెప్పి నా ఎమ్మెల్యే పెట్టాడు, నా ఎంపీ పెట్టాడు. ఎమ్మెల్యేగా సంగతి తెలుసు, గూడుగోన చేసిండు, దోసుకొని తంచుకొని నేను మాత్రం మీకు పాదసాట్ నుంచి ఉంటా అని చెప్పి ఆ గూడుగోనతోటే గ్రీన్ సిగ్నల్ మొదలైందని చెప్పి ఇలా కనబడుతుంది. మరి ఎందుకు జరిగిన గతంలో ఇంతకంటే 40 లక్షల కుంటాలు వచ్చిన రోజు ఉన్నది ఆదిలాబాద్ మార్కెట్, 35 లక్షల కుంటాలు వచ్చిన రోజు ఉన్నది. మొత్తానికి మొత్తం సీసేతులు కొనిపించాం, రాత్రి బావాలు కష్టపడ్డా. నేను కానీ అప్పుడు మా మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ మా నాయకుడు కానీ ఎక్కడికక్కడ పకడ్బందీగా రైతుకు అన్యాయం జరగద్దు, రెవెన్యూ, పోలీస్, అగ్రికల్చర్, మార్కెట్ 4 డిపార్ట్మెంట్లతోటి రైతు సంఘ నాయకులతోటి మొదటి నుంచి బృందాలుగా ఏర్పాటు చేసి ఎక్కడన్నా అవినీతి జరిగితే, ఎక్కడన్నా అక్రమాలు జరిగితే మేము ఉన్నామని చెప్పి రైతులకు భరోసా ఇచ్చాం. కానీ ఎమ్మెల్యేనే స్వయంగా గూడుగోన ఏ రోజు ఈ మార్కెట్ కమిటీలో ఎప్పుడు చేస్తాం, చేసిన గూడుగోన చేసినాం. వారం 10 రోజులు ఇదే రకంగా రోజే జిల్లా కలెక్టర్ గారు చెప్పినాం, మార్కెటింగ్ అధికారులకు చెప్పినాం, ఏందే ఇది ఒక బరంపూర్ రైతు పేరు వచ్చింది, ఒక జమ్దాపూర్ చెందినటువంటి ఒక రైతు 300 కుంటల పత్తి అమ్మిండని. ఇంత పెద్ద రైతులు ఈ బరంపూర్లు ఎవరు, ఈ జమ్దాపూర్లు ఎవరు? నేను అన్నాడు ఒక 5-6 పేర్లు వచ్చాయి. ఆ రోజు మాట్లాడలేదు. ఎందుకు అంటున్నంటే ఈ టీఆర్ల సిస్టమ్ అనేది
జనరల్గా ఆదిలాబాద్లో ఎందుకు వస్తుంది కౌలు రైతు అనేది? ఎప్పుడైతే క్రాప్ బుకింగ్కి వెళ్తారో అధికారులు, ఆ క్రాప్ బుకింగ్కి వెళ్ళినప్పుడే అక్కడ ఏ ఊరికి వెళ్ళినా ఫలానా ఊళ్ళో ఒక 10 మంది రైతులు కౌలు చేస్తున్నారంటే ఆ పట్టదారులతో మాట్లాడి ఆ కౌలు రైతు కూడా ముందే వ్యవసాయ క్రాప్ కటింగ్కి వెళ్ళినప్పుడు అధికారులకు దరఖాస్తు పెట్టుకుంటాడు. నేను ఫలానా పట్టదారు భూమిని కౌలుకు చేస్తున్నా, నా పేరు మీద పంట సీసీఐకి అమ్ముకోవాలన్నా మరి క్రాప్ కటింగ్ అయితే మీరు చేస్తున్నారో బుకింగ్ దాంట్లో నా పేరు వస్తేనే రేపు నేను అమ్ముకోగలుగుతాను అనేది ప్రతి రైతు ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది. అంటే ఈ సిస్టమ్ ఆన్లైన్ సిస్టమ్ అయిన తర్వాత ఇయ్యాల కొత్తగా మార్కెట్ కమిటీలో ఈ 7400 రేటు సీసీఐ ఒక 100 తగ్గించిన తర్వాత మార్కెట్ మొదలైందో ఆ మధ్య కాలంలోనే 3500 మందికి టెంపరీ లైసెన్స్ ఇచ్చే అవసరం ఏమొచ్చి చెప్పండి. దాన్ని బట్టి ఖచ్చితంగా అవినీతి జరిగింది. అవినీతికి ఒక్కడు చేస్తే కాదు ఇది. ఎందుకంటే ఇది అందరూ నాయకులు అధికారులు కలిస్తే తప్ప అధికారంలో ఉన్నామని చెప్పి అహంకారంతో ఈ ఎమ్మెల్యేలు లేకపోతే అధికార పార్టీ నాయకులు ఎవడెవడు దీంట్లో మద్దతు ఇస్తే తప్ప అంత డైరెక్ట్గా ఆఫీసర్లు ధైర్యం చేసి టీఆర్ ఇచ్చే పరిస్థితి రాదు అని దాన్ని బట్టి నేను నమ్ముతున్నా అవినీతి పక్కా జరిగింది అని. ఉద్దేశం మాట్లాడలేను. వ్యవసాయ శాఖ అధికారులు క్రాప్ బుకింగ్ టైంలోనే నేను నా పట్టదాన్ని నా భూమి ఎవడు పట్టింది అనేది క్రాప్ బుకింగ్ చేసేటప్పుడే వస్తుంది. తర్వాత వచ్చిందంటే ఆన్లైన్ యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు నేను టీఆర్ ఇచ్చే అవసరం ఏంటంటే అందరూ కలిస్తే తప్ప నాకు తెలిసి ఏమైంది, ఇది ఫస్ట్ మార్కెట్ కమిటీలు మొత్తం తక్కువ రేటు కొనేసుకొని దాన్ని సీసీఐ కట్టినప్పటికప్పుడే పంటి మారుస్తుంది. ప్రతి మార్కెట్లో ఒక స్టూడెంట్ లీడర్గా పనిచేస్తున్నా కాబట్టి అందుకే నేను ప్రతి మార్కెట్ విషయంలో నాకు అనుభవంతో నేను ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు నాకు ఒక అవకాశం ఇచ్చినప్పటి నుంచి చాలా జాగ్రత్తగా మార్కెట్ రన్ చేయడానికి కారణం స్టూడెంట్ లీడర్గా పనిచేసిన ఇది ఎక్కడెక్కడ చేసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పి నేను మీరు ఉన్నది ఒక రోజు జిల్లా కలెక్టర్ గారు నేను ఏమన్నానంటే ఒకటే జిన్నింగ్ ఫ్యాక్టరీలో సీసీఐ సగం పర్చేజ్ చేసి సగం పెట్టుకుంటున్నది, ప్రైవేట్ సగం పెట్టుకుంటున్నాడు అంటే నీకు రాత్రి అది మార్చుకోరాదు, అసలు ఇస్తాడు ఎవడన్నా జిన్నింగ్, అది తప్పని చెప్పిన. ఇట్లా ఇవన్నిటికీ అటువంటి ఉంటేనే జరగడానికి అవకాశం ఉంటుంది. ఆ జిన్నింగ్ ఫ్యాక్టరీ మీద కూడా మనం ఎంక్వైరీ పెట్టాలను. ఆ జిన్నింగ్ ఫ్యాక్టరీ ఇచ్చింది సాయిబాబా పేరు చెప్పిన, కరెక్ట్ పేరు రాకలేదు కాబట్టి సాయిబాబా అది జరిగింది. సాయిబాబాలో సగం ఇచ్చింది, సగం అడుచుకున్నాడు. దానికి ఇంట్లోనే గోడ అడ్డం పెట్టి అటు దొంగలు తుడలు ఉంటే గోడ జంపు కావచ్చు. జిన్నింగ్ ఫ్యాక్టరీ సెలక్షన్ కూడా తప్పు చేస్తున్నప్పుడు జిల్లా కలెక్టర్ బాధ్యత పడుతుంది కదా. నేను చెప్పిన పైసా కైసా తీస్తే సప్లై అయితే పైసా అయితే మీకు క్యాన్సల్ కట్టుకోండి, అది క్యాన్సల్ అయింది కలెక్టర్ కానీ ఇప్పుడు జరిగింది కాబట్టి ఇప్పుడు దీంట్లో అందరు దోషులు వెళ్తారు. ఇలా ఒక పాపం ఒక మార్కెటింగ్ కమిటీ సెక్రటరీ మీదే కాదు, సెక్రటరీ తప్పు చేస్తేనే సెక్రటరీ పనిష్మెంట్ అయింది, దాన్ని మేము సమర్థిస్తున్నాం. అది అట్లా చర్య జరుగుతూనే అధికారులు భయపడతారు. కానీ ఆయన ఒక్కరి మీద వేసేదో వదులుకుందామని చెప్తే కరెక్ట్ కాదు. అట్లా ఇంత వదులుకుంటే మేము వెంబడి పడతామని చెప్తాం.